నామశబ్దాన్ని ఇట్లా 2-3 రోజుల తర్వాత మనం ఇంకో శబ్దాన్ని మారుదాం. ఇవాళ రఘువంశం ద్వితీయ సర్గ 69వ శ్లోకం. వస్తాయి. సనందినీ స్తన్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాకృష్ణః. దనికొండ మీ దగ్గర నుంచి ఏదో వేరే సౌండ్ ఒక్కడి నుంచి వస్తుంది. కాదు సౌండ్ ఎక్కడి నుంచో మీది వేరే సౌండ్ వస్తుంది. కొంచెం అటవన వస్తుందా? సనందినీ స్తన్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాతితృష్ణః. చదవండి అనుకునేవారు. మీ దగ్గర సౌండ్ లేకపోతే. స్తనందిని స్తన్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వసిష్ఠేన తాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాతి తృష్ణః. సనందిని తస్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వసిష్ఠేన ఋతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తిమివాతి తృష్ణః. గంటల వారు. సనందినీ స్తన్యముందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపో వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తిమివాతితృష్టః. మూర్తమివాతితృష్టః. సనందినీ స్తన్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపో వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తిమివాతితృష్టః. మీరు మూర్తి అంటున్నారు. మూర్తమివ అదే చదవడం మూర్తి అన్నారు. మొదటిసారి అంటే ఇప్పుడు రెండోసారి అట్లేదు. అయ్యో మూర్తమివాతితృష్టః. సరే అడగమంటారా? చాలు. సనందినీ స్తన్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపో వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాతితృష్టః. భద్రే గారు పదం చెప్తారా? చెప్తా, ప్రయత్నం చేస్తా. స్తనందిని స్తన్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాతితృష్ణః. సనందిని స్తన్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాతితృష్ణః. సహ నందినీస్తన్యం అనిందితాత్మా సద్వత్సలః వత్సహుతావశేషం పపౌ వసిష్ఠేన కృతాభ్యనుజ్ఞః కృత ప్లస్ అభ్యనుజ్ఞః అభి ప్లస్ అనుజ్ఞః శుభ్రం యశోమూర్తం ఇవ అతితృష్ణః. కటకం వారు. అయ్యా నమస్కారాలు. నమస్కారాలు. సనందినీ స్తన్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వసిష్ఠేన కృతాభ్య అనుజ్ఞః శుభ్రం యశో మూర్తమివాతి తృష్ణః. సనందినీ స్తన్యమనిందితాత్మా
సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశోమూర్తం ఇవ అతి తృష్టః. విభక్తులు చెప్తారా? ఇందులో చెప్పమంటారా? ప్రయత్నిస్తాను. అంటే నేను ఇప్పుడే వచ్చి చూస్తున్నా, ఇంతవరకు పొద్దు నుంచి పుస్తకం చూసిన వాడిని కాను. సరే, సరే ఎప్పుడు తెలిసిందే. సహతౌతే అనేటటువంటిది ఈ రకారాంత తత్శబ్దం. ఇది రకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంతం. ఇది మనకి చాలా సార్లు వచ్చినటువంటిదే. తర్వాత స్తన్యం, నందిని నందిని స్తన్యం. ఇక్కడ నందిని స్తన్యం కాబట్టి స్తన్యమే పదం తీసుకుంటే, మనం స్తన్యం అనేటటువంటి తీసుకుంటే స్తన్యం, స్తన్యే, స్తన్యాని. ఇది నపుంసకలింగంగా కనిపిస్తుంది మనకు స్తన్యం అనేటటువంటిది. ఎందుకంటే స్తన్యం అని బిందుపూర్వకంగా బిందుతో కూరైంది కాబట్టి స్తన్యం అంటే దీన్ని మనం నపుంసకలింగంగా భావించుకున్నట్టయితే స్తన్యే, స్తన్యాని అనేటటువంటి రూపం వస్తుంది. కాబట్టి ఇది అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత అవుతుంది. తర్వాత అనిందితాత్మ. అనిందితాత్మ అంటే ఇక్కడ అనిందిత అనే దాని పక్క తీసుకుంటే ఆత్మ వరకు మిగులుతుంది. ఆత్మ, ఆత్మానౌ, ఆత్మానః. ఇది నకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంత. ఆత్మ, ఆత్మానౌ, ఆత్మానః అనేది. తర్వాత సద్వత్సల. సద్వత్సల, వత్సలౌ, వత్సలాః, వత్సలః, వత్సలౌ, వత్సలాః. ఇది కూడా అకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంతం కనిపిస్తున్నాడు. తర్వాత హుతావశేషం. శేషం అనేటటువంటిది కూడా ఇక్కడ నపుంసకలింగమే కదా. హుతావశేషం అనేటటువంటిది కూడా నపుంసకలింగంలో ద్వితీయలో ప్రథమ విభక్తిగా కనిపిస్తున్నది. ద్వితీయ విభక్తిగా శేషం, అవశేషం, అవశేషే, అవశేషాణి అని తీసుకుంటే వత్సహుతావశేష శబ్ద అకారాంత నపుంసకలింగం ద్వితీయ ఏకవచనం. అది చెప్పుకున్నాం ఇంతకు. ఇప్పుడు పపౌ అనేది ఇందులో వర్బ్, క్రియాపదంగా పపౌ, తీసుకోవడం, తాగడం అనేటటువంటి అర్థంలో పపౌ. పపౌ అనేటటువంటి దాన్ని తీసుకుంటే పపౌ, పపతుః, పపుః. ఇది కొత్త పదం నాకు. పపౌ, పపతుః, పపుః అంటే ఇందులో సకర్మక కర్తరి భూతే లిట్ పదం కనిపిస్తుంది. ఇంత క్రితం మన లిట్ లో మనకి ఈ పదం అక్షరం, అదే పదం అక్షరం మళ్ళీ రావడం అనేటటువంటిది బభూవలో చూసాం, శశంశలో చూసాం. ఇలాంటి కొన్ని పదాలలో కనిపిస్తుంది. అట్లా ఇక్కడ పానానికి పౌ అనేటటువంటిది ఇక్కడ రెండోసారి ఈ అక్షరం రావడం ద్వారా ఇది భూతేలిట్ గా మనకు తెలుస్తుంది. భూతేలిట్ సందర్భంలోనే ఇట్లా పరస్మయ పదంలో వస్తుంది. తర్వాత వశిష్ఠేన, ఇది చాలా సులభంగానే ఉంది. వశిష్ఠేన, వశిష్టాభ్యాం, వశిష్ఠై. వశిష్ఠ చెప్తే అకారాంత పుల్లింగ తృతీయ ఏకవచనం, రామేణ అన్నట్లుగానే. రామేణ, రామాయ, రామేణ, రామాభ్యాం, రామై అన్నట్లు. వశిష్ఠేన, వశిష్టాభ్యాం, వశిష్ఠై అనేటటువంటి కనిపిస్తుంది. తర్వాత కృతాభ్యనుజ్ఞ. కృతాభ్యనుజ్ఞ అంటే ఇందులో అనుజ్ఞ శబ్దమే తీసుకుంటే ఇది అకారాంత పుల్లింగ ప్రథమైక వచనాంతం అవుతుంది. అనుజ్ఞ ప్రథమైక వచనాంతం అవుతుంది. తర్వాత శుభ్రం. శుభ్రం, శుభ్రే, శుభ్రాణి. ఇది కూడా నపుంసకలింగమే. ఎందుకంటే శుభ్రం, శుభ్రే, శుభ్రాణి కనిపిస్తుంది మనకు ఇందాక నపుంసకలింగం చెప్పుకున్నట్టుగానే. ఇది అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత. తర్వాత యశః. యశః, ముహూర్తం, ఇవ, అతి తృష్ణ అనేటటువంటి పదాలు ఉన్నాయి. ఇందులో యశః అనేటటువంటి దాన్ని తీసుకుంటే యశసే, యశాంసి. ఇది కూడా నాకు కొత్తదే. యశః, యశసే, యశాంసి. ఇందులో రెండు కొత్తవి వచ్చినాయి నాకు. రెండు కొత్త పదాలు వచ్చినాయి. వీటి గురించి గురువు గారు నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి.
రెండు పదాలు, ఇంత క్రితం ఒకటి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఒకటి యశశ అనే పదం కూడా. ఇది ఆ ద్వితీయ ఏకవచనాంత. తర్వాత మూర్తం, ఇది మామూలే, మూర్తం, మూర్తే, మూర్తాని. ఇది నపుంసకలింగం ద్వితీయ ఏకవచనాంత కనిపిస్తూనే ఉంది. ఇవ అనేది అవ్యయం, తెలిసిపోతుంది. అతితృష్ణ, అతితృష్ణ, అతితృష్ణౌ, అతితృష్ణాః. అతితృష్ణ శబ్దం అకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంతం. ఇది కూడా సులభంగానే ఉంది. ఇందులో నాకు తెలియని పదాలు యశః ఒకటి, తర్వాత మరొకటి ఏం చెప్తున్నాం అంటే పప్పు. పప్పు పప్పు తెలిసిపోయింది లేండి అది, ఎందుకంటే అంత క్రితం మనం బభూవ, శశంష చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో నాకు కొత్తదనం కనిపించలేదు. ఎక్కడ వచ్చిందంటే ఎక్కడైతే రూపం మారి కనిపిస్తున్నదో అలాంటిది నాకు తెలియనటువంటిది. అది ఒకటి చెప్పాను ఇంత క్రితం. వత్సల వత్సల ఇది ఓకే, హుతే ఇది ఓకే, అవశేషే అవశేషాన్ని ఇది ఓకే, వశిష్ఠేన ఓకే, కృతాభ్యనుజ్ఞ. ప్రశ్న ఆత్మన్ ఆత్మ, సార్ ఆత్మన్ ఆత్మన్ ఆత్మ, ఆత్మనో, ఆత్మనః. ఇది ఎందులో కూడా నాకేమి లేదా అంటే కొత్తదనం అంటే మొత్తం వస్తాయి. ఇది తెలిసినవి మనకు తెలిసినవి, చెప్పగలిగినవి వేరు, చెప్పలేనివి ఇప్పుడు యశః కనిపించింది. తర్వాత మరొకటి కూడా నేను చూస్తాను. యశస్సు శబ్దం అయ్యా అనే సకారాంత శబ్దం. యశః, యశసి, యశాంసి. ఈరోజు శబ్దాల్లో నేను ప్రయత్నించాను గురుగారు గుర్తుపట్టడానికి. నపుంసకలింగ శబ్దాలు 3-4 శబ్దాలు ఉన్నాయి, అవి గుర్తుపట్టాలి. యశ గుర్తుపట్టాను నపుంసకలింగం అని, మిగతా పుల్లింగ శబ్దాలు గుర్తుపట్టగలిగానండి. ఈ నపుంసకలింగ శబ్దాల్లో ఇదొకటి అనిందిత, మన ఇక్కడ ఒకటి అండి అవశేషం ఒకటి, స్తన్యం, శుభ్రం, యశస్స గుర్తుపట్టారు. యశస్సు మనం యశస్సు గురించి మాట్లాడుకున్నాం మనం ఒకసారి. మూర్తం, ఈ పదాలు కొంచెం గుర్తుపట్టడం కొంచెం, మిగతావి ప్రయత్నించాను గురుగారు చూడకుండానే గుర్తుపట్టగలిగాను. పుల్లింగ శబ్దాలను యశస్సు చెప్పుకున్నాం కదా, యశస్సు గుర్తుపట్టాను గురుగారు. యశస్సు చూశాను, యశస్సు గుర్తుపట్టాను. సకాల శబ్దాలు వచ్చిందండి చెప్పుకున్నాం. నాకు కొత్త అనిపించింది. యశసే, యశాంతి చెప్పుకున్నాం. యశస్ శబ్దం చెప్పుకున్నాము. తర్వాత భూతేలిట్టి విషయంలోకి వచ్చేటప్పటికి పపవు అన్నదానికి పపతుహు, పపుహు అని ఎట్లా ఉంటుంది? పపతుహు అంటే ఇక్కడ ఏంది ఈ అదే ఎందుకు తకారం ఊచుహు. భగవద్గీత వాటాడు ఎక్కడైనా వస్తుంది ఊచుహు అని వస్తుంది, అది ఋషయ ఊచుహు అని ఇట్లా వస్తుంది. తర్వాత ఇందులో ఇంకొకటి కూడా, ఎందుకంటే మీరు ఇంత క్రితం చెప్పినప్పుడు మానవులకు స్తన్యం వాడతారు, జంతువులకు వచ్చేటప్పటికి ఊధ అని వాడతారు అని చెప్పారు. ఊదస్ శబ్దం వాడతారు అన్నారు. మరి ఇక్కడ నందిని మానవ అంటే స్తన్యం అనేది స్తనములు అనేటువంటి పదము ఆడవాళ్లకు వాడినప్పటికి కూడా నందిని వీటిని కూడా మనం చెప్తుంటారు. ఊద శబ్దం పొదుగు అనేది మాత్రం కేవలం వీటికి మాత్రమే వాడే విధానం ఉంది. అట్లా అంటే అది పశువులకు పొదుగు అనే పదం తెలుగులో ఉంది. పొదుగు పదం మనం మనుషులకు వాడం కదా. అయ్యా చిన్న డౌట్ అడగనా? చెప్పండి. ఇప్పుడు నందిని అనేది ఇప్పుడు మనం విభక్తులు చెప్పేప్పుడు నందిని కారంత స్త్రీలింగం చెప్పట్లేదా? నందిని స్తన్య అన్నాము, నందిని స్తన్య అంటే ఇప్పుడు దాన్ని ఇంకా విభక్తిగా విడదీయమా? అక్కర్లేదు కదా, నందిన్యా స్తన్యం అవుతుంది సమాసం. ఇప్పుడు మరి అనిందితాత్మకి అనిందితం అన్నప్పుడు నపుంసకలింగం అవుతుంది, అది చెప్పమా? అనిందాత్మ ఒకటే సమాసం. సమాసం కలిపినప్పుడు పర్వాలేదు. సమాసంలో ఉన్నటువంటి విభక్తులు మనం చెప్పుకోవడం లేదు. సరే, అప్పుడు ఆత్మ శబ్దం ఇక్కడ ఆత్మ అన్నాడు. ఆత్మ అన్నప్పుడు నేనేం రాశానంటే ఆత్మ శబ్ద ఆకారాంతం అని రాసుకున్నాను. అంటే అది ఆత్మన్ అవుతుందా? అది ఒక డౌట్ ఉంది. ఆత్మన్ శబ్దం రాజన్ రాజన్ శబ్దం నకారాంతం తేడా. రాజాను రాజా
ఆత్మ ఆత్మానం ఆత్మ ఆత్మానం ఆత్మను ఆత్మనః జ్ఞ రాజ్ఞ అంటే లాగా కదా. ఇప్పుడు మనం పద విభజన అది ఏంటి విభక్తులు చెప్పేప్పుడు సమాస పదంగా ఉన్నది చెప్పక్కర్లేదు. అవునా? సమాస పదంలో మీరు విభక్తి చెప్పేటప్పుడు సమాస పదాన్ని మీరు సమాసం కూడా చెప్పక్కర్లేదు. కేవలం సమాసంలో చివర ఉన్నటువంటి పదం తీసుకుని విభక్తిగా చెప్పవచ్చు అంతే. ఓకే. మొత్తం అదే నందిని ఎవరైనట్టే నందిని స్తన్యః నందిని స్తన్యః అంటాం తప్ప సమాసం చెప్ప పదం చెప్పాడు అనిందాత్మ అనిందాత్మానం అనిందాత్మానం అని మొత్తం చెప్పకుండా ఆత్మ ఆత్మ అని చెప్పినా సరిపోతుంది. అంటే అంత పెద్ద సమాసం 2 కాదు 3, 4, 5 ఎక్కువ పదాలతోనూ కూడా సమాస పదం ఉంటుంది. కనుక ఎక్కువ పదాలతో ఉన్నప్పుడు అంత పెద్ద లేదా ఒక్కొక్కసారి 2 పాదాలు 3 పాదాలతో కలిపినటువంటి పదాలు అంత పెద్ద మొత్తం పదాన్ని తీసుకొని చెప్పలేం కనుక చివరగా ఒక్కో పదం తీసుకొని మనం చెప్పవచ్చు. విభక్తి చెప్పడం ఆ చివరి దాని పత్రే. సమాసం మనం ఇక్కడ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా సమాసం తర్వాత చెప్పుకోవాలి అది. సరే మన సమాసం చెప్తా అంటే నేను వాటికి కూడా రాసుకున్నాను. సమయాభావాన్ని మనం ఇంకా ఏం చెప్పుకోలేదు. అంటే సమాసాలు కానీ అలంకారాలు కానీ మనం ఇలా ప్రాక్టీస్ పెట్టుకున్నాం. నేను ఊరికే అడుగుతున్నాను, నాకు డౌట్. అడగండి. ఆత్మ అన్నప్పుడు ఆత్మ ఆకారవంతం అని రాసుకున్నాను, అది తప్పు. సరే, పప్పు అనేది నాకు తెలియలేదు, నాకు ఇంతవరకు నేనైతే వినలేదు. లకారాలు చదువుకోలేదు. లిటిల్ లకారాలు మనకున్న 10 లకారాల్లో 5 లకారాలు మాత్రమే మనం నేర్చుకునే టైంలో నేర్చుకున్నాము. మిగతా లిటిల్ లకారం నేర్చుకోలే కానీ మనకి వీటిలో వస్తున్నది. వస్తున్నప్పుడు హుతావశేషం కూడా సమాసం అయిపోయింది కాబట్టి దాన్ని కూడా అవశేషం హుత అది చెప్పక్కర్లేదు. హృతాభ్యనుజ్ఞ కూడా అంతే. ఓకే, అట్లా సమాసం మొత్తంలో చివరి పదం మాత్రమే సమవిభక్తులు చెప్పి సరిపోతుంది. అదే పూర్వపదం వద్దు, పరపదం తీసుకుని చెప్పాలి. అదక్కర్లేదు. సరేనండి, అదే నా డౌట్. కానీ ఆత్మని శబ్దము ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు నలోప ప్రాతిపదికస్య అని కొన్ని ఉంది. నకారం సరే, ఇది సమాసాంతంగా పూర్వపదం ఈ రాజన్ శబ్దం లాంటివి సమాసాంతమైనప్పుడు అకారాంతంగా మారుతాయి. ఇది మామూలుగా రాజన్ శబ్దం రాజన్, రాజా రాజానో రాజన్ నకారం శబ్దం. కానీ మహారాజ ధర్మరాజ అని యమరాజ అని చెప్తుంటాం. అది అకారాంతం అవుతుంది. రాజ రాజవు రాజా ఇప్పుడు మహారాజ మహారాజవు మహారాజా అని రామశబ్దం లాగానే. కానీ ఆత్మశబ్దం మాత్రం కాదు, పరమాత్మన్ అంతే, పరమాత్మ శబ్దమే. పరమరాజ అట్లా మిగతా ఏదైనా ఉంటే కూడా మహాత్మా అనేప్పుడు కూడా మహారాజ అయినప్పుడు మహాత్మ అని కాదు, అకారాంతం కాదు. ఆత్మ నకారాంతంగానే ఉండిపోతుంది. అది కనుక సంబోధన ఎక్కడ వస్తే మహాత్మన్ అని వస్తుంది, మహాత్మ అని చెప్పడానికి వెళ్ళేది. సరే, చెప్పండి. ఇక్కడ అనిందితాత్మ అనేది ఒక సమాసం ఉంది కదా అక్కడ, దానికి యస్య ఆత్మ అనిందిత సహ అనిందితాత్మ అని చెప్పొచ్చా విగ్రహవాక్యం? యస్య ఆత్మ అనిందిత సహ అనిందితాత్మ అనొచ్చా అక్కడ? అనిందితం చెప్పాలి సమాసం. నిందితం నభవతి అనిందితం. అవును, నిందితం కానీ అనిందితం. అవునండి. అనిందితం ఆత్మ యస్య సహ, లేదా అనిందిత ఆత్మ యస్య సహ. సమాసం సమాసం చెప్పే విధానం మీకు చెప్పలేదు. నిజానికి సమాసాలు ఎట్లా చెప్పలేదు, సందేహం అడుగుతున్నాను. సరిపోదు సమాసం. మనం విధంగా సమాసాలు ఎట్లా చెప్పుకోండి ఒకసారి చెప్పుకుందాం. మనం సమాసాలు అలా ఈ రఘువంశం అయినాకనే చెప్పుకోవచ్చు. మనం చెప్పుకునే బాగుండేది, మనం ఇక ఎటు కాకుండా మధ్యలో ఆగిపోతుంది. బహుళ సమాసానికి యస్య సహ ఏన సహ అని అట్లా దాని అర్థాన్ని బట్టి అక్కడ హెచ్చబ్దం మారుతుంది. హెచ్చజ్ అని చెప్పి సహ అని చెప్పడం, అది ఏకవచనం అయితే. బహువచనం అయితే ఆ పుంలింగం, అది సహ అంటే పుంలింగంగా సహా పెట్టుకుంటాం. స్త్రీలింగం అయితే యస్యాహ సా అని అట్లా. యస్యాహ స్త్రీలింగం సహా స్త్రీలింగం. ప్రధాన వ్యక్తికి మారాలి. అంటే సమాసం చెప్పేటప్పుడు ముందు ప్రధాన వ్యక్తికి చెప్పి తర్వాత మన శ్లోకంలో ఏ భక్తి ఉందో ఆ భక్తుడు మళ్ళీ మారడం. సమాసం మాత్రం ముందు అనిత ఇక్కడ మేము ప్రధాన వ్యక్తి ఉంది, ఓకే పర్వాలేదు. ఏదైనా ద్వితీయ తృతీయ ఉండేది, పంచం ఏదో ఉంది అక్కడ పదం, కానీ మనం ముందు ఫస్ట్ ప్రధాన వ్యక్తికి చెప్పుకున్నాక తేనా అకస్మాత్ అని అది ఏ భక్తో ఆ భక్తి పదం తచ్చబ్దం చెప్పి ఆ పదం చెప్తాం. అనిందితాత్మన ఉందనుకోండి, ఇప్పుడు మనం ఎంతవరకు చెప్పుకుంటాం? అనిందిత ఆత్మ యస్య సహ అనిందిత ఆత్మ
షష్ఠి ఉంటే తస్య అనిదాత్మనః అవును షష్ఠి కాబట్టి అట్లా. లేదా తృతీయ ఉంది అనుకోండి, తేన అనిదాత్మన అవును అని తచ్చబ్దం చెప్పి దాంట్లో చచ్చటం తాలూకు ఆ విభక్తి రూపం చూపి అప్పుడు లింగము ఆ విభక్తి చెప్పాలి. ఆ లింగం విభక్తి చెప్పి అప్పుడు సహా కూడా అదే లింగం అదే సహా అనేటువంటితోనే ప్రధానభక్తి వస్తాం. తచ్చబ్దం యొక్క ఆ విభక్తిని చెప్పుకుంటూ మళ్ళీ దాంట్లో మారుతాం. అంటే ముందు విభక్తి ముందు సమాసం మాత్రం ప్రధాన విభక్తి వరకు చేర్చాక దాంట్లో మారడం. అంటే ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళాక తర్వాత మన కంపార్ట్మెంట్కి వెళ్ళాడు ట్రైన్లో. మనం ఏ డబ్బాలకు వెళ్ళాలో ఆ డబ్బాకి సంబంధించి చూసుకున్నాం. అంతే కదా, అడ్రస్ చెప్పినట్టు. దీంట్లో గురుగారు, ఈ మనం విసర్గను తీసేసి ఓకారంగా చెప్పుకుంటున్నాం, సద్వత్సలో అని చెప్పుకుంటున్నాం. అలాగే యశ మూర్త అనే చోట యశోమూర్త అని చెప్పి, ఒకవేళ ఈ ఓకారం చెప్పకుండా అలాగే హ్రస్వంగా వదిలేసినా కానీ అక్కడ విసర్గ ఉన్నట్లుగానే భావించుకోవాలి కదా. యశ అంటే కానీ అంటే ఏ సందర్భాల్లో మనం ఇక్కడ ఈ ఓకారాన్ని దాదాపుగా సంధి చేయాలి. మీరు తెలుగులో చెప్తారు కదా, విసంధిగా పదం మధ్యలో వాడకూడదు అనేటువంటి నియమం ఉంది కదా. పెట్టకుండానే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సహా ఉందనుకోండి, మనం దాని నందిని అని చెప్పుకుంటున్నాం. అక్కడ సహా నందిని అన్నాం కదా అది అంటే అక్కడ సంధి చేసాం. సంధి చేసినప్పుడు మరి ఇక్కడ ఓకారం గాని లేకపోతే ద్విత్వం గాని నకారానికి ద్విత్వం గాని రాలేదు కదా. ద్విత్వానికి వచ్చింది దేనికి? ఎక్కడ ద్విత్వం? కొన్ని సందర్భాల్లో విసర్గ తీసేసినప్పుడు అవతల ఆది అక్షరానికి ద్విత్వం రావడం గాని చెప్పే ఉదాహరణ ఏదో చెప్తే దాన్ని బట్టి చెప్పవచ్చు. నేను చెప్పలేదు కదా అక్కడ ఏ విధంగా ఉంది అనేటువంటిది. విసర్గసంధి విసర్గ సంధి అనేటువంటిది టోటల్ ఒక విసర్గ సంధి అనేది ఒక చాప్టర్. ఇది మనకు సంధి ప్రకరణంలో అత్సంధి ఇప్పుడు చెప్పుకుంటున్నా, మనం అయిపోయినా మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. హల్సంధి ఉంది. అత్సంధి కంటే కొంచెం చిన్న హల్సంధి ఉంటుంది. హల్సంధి కంటే మరీ చిన్నది విసర్గ సంధి. విసర్గ సంధి అని మనం టోటల్ ఉరికి ఒక పేరు చెప్పినా దాంట్లో రకరకాలుగా ఉంది. విసర్గంలో శుత్వం ఉంది, విసర్గంలో పూర్వపు ఉంది, విసర్గంలో ఉత్తు సంధి ఉంది. ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఈ సహా అనడానికి ఇక్కడ సహానికి ఇది లేదు, సానందిని అంటున్నాం. అప్పుడు నందినితో కూడిన అనే అర్థం వస్తుందా? సహానందిని ఎలా విడదీస్తాం? అప్పుడు అర్థాన్ని బట్టి ఇక్కడ మనం మారిపోతుంటాం. ఇప్పుడు జనరల్ గా నాలాంటి అవివేకురాలు సహానందిని అంటే వేరే కవి శ్లేష లాంటిది వాడాల్సినప్పుడు ఇట్లా కూడా వాడతారు. మీ చెప్పిన ప్రకారం కూడా రెండు రకాల అర్థాలు వాడేలాగా ప్రయోగించి కూడా ప్రయోగించవచ్చు. అక్కడ అవసరం ఇంకేదనో అర్థంలో వాడాలంటే సహానందిని అని వాడాలంటే అక్కడ హకారం పెట్టాలి కదా, విసర్గం కాదు. సనందిని అంటే సనందిని అంటే దీంతో కూడుకున్న కూడా అర్థం వస్తుంది. అప్పుడు సనందిని అవుతుంది, దీర్ఘం రాదు. అంటే అక్కడ ఉండే ఎవరిని మీరు చెప్తున్నారు? పుంలింగం ఇప్పుడు రాజుకు చెప్పారు అనుకోండి, సనందిని అవుతుంది. ఇదివరకు పదాల్లో ఏమయ్యేదంటే శ్లోకాల్లో వచ్చినప్పుడు రేఫం వచ్చేది, సర్ నందిని అను అన్నప్పుడు ఇది సహా, ఇక్కడ రేఫం ఉంది కాబట్టి ఇది సహా అని నందిని అని చదివేవాళ్ళం. ఇప్పుడు సహా అని వచ్చి వదిలేశాక ఇప్పుడు నాలాంటి న్యూ లెర్నర్స్ చదివేటప్పుడు కొంచెం తడమాట. మీరు కొత్త వాడే చెప్తూ ఉంటారు, కొత్త వాడు నేర్చుకోవాల్సింది. ఇప్పుడే మనం అన్ని రావాలని లేదు కదా, దాన్ని బట్టి అర్థం చేసుకోవడం కదా. సహా ఏషా వీటికి లోపం వస్తుంది కదా, సహ శబ్దానికి ఏషా శబ్దము ఏతత్ శబ్దాలకు నిసర్గ లోపం వస్తుంది అనేది కవికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఛందస్సుకు అనుకూలంగా అన్నిటికి చోట కాదు, కేవలం సహా ఏషా అనేటువంటి వాటికి మాత్రమే అక్కడ ఒకవేళ విసర్గము ఛందస్సు దృష్ట్యా కానీ లేదా కవి ఇష్టపడి కానీ ఇక్కడ విసర్గ లోపం చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు.
అది ఇప్పుడు ఆ. నేను రాశాను అనుకోండి, ఇది చెప్పారు తగడంతో చెప్పారు రాయాలి సార్. శ్లోకము. తగడంతో శ్లోకం రాయాలంటే సనందిని అని రాశాను అనుకోండి, అప్పుడు అది చెల్లుతుందా? ఛందస్సు అక్కడ కాళిదాస్ రాశాడు కాబట్టి చెల్లింది, నేను రాస్తే చెల్లుతుందా? కాళిదాస్ అయినా మీరైనా కాళిదాస్ అయినా ఛందోబద్ధకంగా రాయాలి, మీరైనా ఛందోబద్ధంగా రాయాలి. అక్కడ కాళిదాస్ గారికి ఎగ్జామ్షన్ ఇవ్వలేదు, ఇది ఒక కాళిదాస్ ప్రయోగమే కాదు. అదే అదే అంటే ఏమని చెప్తున్నానంటే కవిగా స్వేచ్ఛ అని చెప్పాము, అక్కడ సహా గురువుగా ఉండవచ్చు అని నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు గురువుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ లేదా సరే కథాజయగా గురువు అన్న ఛందస్సు భంగం అవుతున్నది ఎట్లా అని అనుకున్నప్పుడు అప్పుడు మీరు లఘువుగా చేసుకోవచ్చు. ఇప్పుడు శ్లోకం చివర లఘు ఉన్నా కూడా అది గురువుగా పరిగణిస్తాము అని మనం అనుకుంటున్నాము. ఇప్పుడు ఇది గురువుగా తీసుకుంటాము. సా నందిని అన్నప్పుడు కథజగగా అవుతుందా ఇప్పుడు ఇది సా నందిని? ఇప్పుడు అనవచ్చు, ఇక్కడ ఆయన తప్పేం లేదు, ఛందస్సు కుదురుతుంది కూడా. ఓకే, ఛందస్సు కుదిరింది. ఇప్పుడు సహా అని రాసుకుంటే ఛందస్సు కుదురుతోంది. ఇప్పుడు బ్లైండ్ గా సా నందిని అయినప్పుడు అది నేను ఇప్పుడు జగనం అనుకున్నాను అనుకోండి, తప్పు అవుతుంది కదా, అప్పుడు తథజగగా రావట్లేదు. మీకు స్వేచ్ఛ రెండు ఇచ్చేవచ్చు, ఎట్లా కూడా అక్కడ గణాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు. ఇంకో చమత్కారం, ఈ ఛందస్సులో మనం చదువుకునే ఛందస్సులో మొదటి అక్షరం గురువు ఉండొచ్చు, లఘు ఉండొచ్చు. అంటే ఇదేమి చెప్పుదాం, ఇంద్రవజ్ర ఉపేంద్ర వజ్ర. ఇంద్రవజ్ర ఉపేంద్ర వజ్రలో ఇప్పుడు మీకు రెండో పాదం ఎట్లా ఉంది? సద్వత్సలో అది అవుతుంది, అది అవుతుంది, అది తాత ఇది అవుతుంది, అది ఇది అవలేదని డౌట్ వచ్చింది. తగడం వస్తే ఇంద్రవజ్రం, జగనం వస్తే ఉపేంద్ర వజ్ర, కనుక పై ఉపేంద్ర, కేంద్ర, ఇంద్రవజ్ర. అప్పుడు సరే, ఇప్పుడు సహా అన్నాం మనం. కూడా ఉంది శుభ్రం యశో. ఇప్పుడు మనం సహా అని చదివితే అది తథజగగా అవుతుంది కదా మళ్ళీ. వాడుకోతారు, అది కూడా వద్దు. ఆయన అట్లానే సోనందిని అని వాడితే తప్పేం లేదు. బాధ అంతా అది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక అన్నదానికి నేను ఒక పాదం ఒకటి చూశానండి. శక్యోస్య మన్యుర్భవతా వినేతుం గాః కోడిశ స్పర్శయత ఘటోధ్నీ అని 49వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. గాః కోటీశ స్పర్శయత ఘటోధ్నీ అన్నప్పుడు ఇక్కడ కోటీశ స్పర్శయత అనే దాంట్లో సాకు సావత్తు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విసర్గ తీసేసి, అంటే సంధి విసర్గ తీసేసి అవతల దానికి ద్విత్వాక్షరం తీసుకోవడం అనేది వచ్చింది కదా అని నేను అనటం. అలా ఇవ్వాలన్నా తప్పనిసరిగా, లేకపోతే కోటీశ అని వదిలేసినా కోటీశ. రెండు రకాలుగా విసర్గలు తీసుకొని విసర్గలు అక్కడ ఒకవేళ విరపోసుకుంటే విరవచ్చు, అది ఏం లేదు. అదే అంటే అక్కడ యతి భంగం కాకుండా, యతి అంటే యతి కూడా ఏముండదు అక్కడ, యతి ఉన్నా లేకపోయినా కూడా మనం విరుక్కోవచ్చు, చదువుకొని చెప్పుకోవచ్చు. విసర్గలా తీసి చదువుకోవచ్చు, కలిపి చదువుకోవచ్చు, అట్లా కూడా చదువుకోవచ్చు అప్పుడు. కానీ యశ అనేటువంటిది శుభ్రం యశ ముహూర్తం అంటే తప్పేం లేదు. యశస్సు అనే యశో అనేది సంధి విధానం. ఎక్కువ మీరు చెప్పే విధానంలో కాఖాలు పాపాలు శశస్సులు పరంగా ఉంటుంది, దాదాపు విరవచ్చు. అంటే శశస్సులకు స్తుత్వం వస్తుంది, అది కానీ లేదా కాఖ పాపాలు, వీటికి మనం విరిచిందో తప్పలేదు. మిగతా ఈ ఓకారం వచ్చినప్పుడు మాత్రం దాదాపుగా విరవకుండా ఉంటేనే బాగుంటుంది. యశోమూర్తం, యశమూర్తం వల్ల దీనిలో కూడా రెండో పాదము, నాలుగో పాదము మొదట్లో గురువు వాడేశాడు. మూడో పాదం, మూడో పాదంలో లఘువు వాడాడు. ఇంద్రవజ్ర ఉపేంద్ర వజ్ర సమిశ్రమాన్ని ఉపజాతి వృత్తం అంటారు. ఉపజాతి వృత్తంలో మీరు ఎట్లయినా వాడవచ్చు. అంటే ఈ రెండు అనే లేదు, ఒకటి మూడు వాడవచ్చు, వాడవచ్చు. ఏమైనా కూడా విడిగా ఇంద్రవజ్రాలు, విడిగా ఉపేంద్ర వజ్రాలు వాడవచ్చు. ఇప్పుడు మనకి తేటగీతిలో కూడా ఇలాంటి సౌలభ్యం ఉన్నది. జాతులు ఉపజాతుల్లో వృత్తాలంత ఖచ్చితంగా ఉండవు. భగణమైనప్పటికీ వాడచ్చు, తగణమైనా వాడచ్చు. ఒకటేమో చతుర్మాత్రగణం, ఇంకోటి పంచమాత్రగణం. అక్కడ పేరు కందంలో ఎగ్జంప్షన్, ఇది ఎగ్జంప్షన్ కాదు. వృత్తంలో వేరే వేరే వృత్తాలు, వృత్తంలో ఖచ్చితంగా ఉంటుంది. ఈ వృత్తం వేరే, ఆ వృత్తం వేరే, కానీ రెండు కొన్ని ఇచ్చారు. అంటే జస్ట్ కంపారిజన్ చెప్తున్నా.
జాతులు ఉపజాతులకు వచ్చేసరికి భగణం అనేది చతుర్మాత్ర గణం, అవును. అదే తగణం అనేది పంచమాత్ర గణం. అది ఇది కూడా వాడచ్చు. కన్నులు వాడచ్చా? అదే కందంలో వచ్చేసరికి కుదరదు. లేదు కన్నంలో కుదరదు. నాలుగణాలే కదా. కందంలో కుదరదు, వృత్తాల్లో కుదరదు. అదే కన్నంలో నాలుగు కుదరదు. గణాలే కదా కంపల్సరీ. కేటగిరీ ఆటలు చతుర్మాత్ర గణాలు సీసము కేటగితుల్లోనే వాడతాం. కేటగిరీ వాటిలో వాడతాం. తర్వాత ఈ మధ్యార్కర అటువంటివి తీసుకుంటాం కదా, ఆ వాటిల్లో వాడతాం. వీటిలో వాడం, కన్నంలో అసలు వాడం కదా. నందిని స్తన్యమనిందితాత్మా సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశోమూర్తమివాతి తృష్ణః. పపౌ అనేది క్రియాపదం. పపౌ క్రియ. కహ పపౌ లేదా కా పపౌ. సహ 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 పపౌ. దిలీపః. దిలీప్ సహ కథం భూతః. సహ కథం భూతః అంటే ఆయన ఎట్లాంటి వాడు? కథం భూతః అంటే అనిందితాత్మ. అనిందితాత్మ నందినికి అది. అనిందితాత్మ. అది కాదు, అతనికి నందిని కాదు, కాదండి, ఈయనకేనండి. ఇతరుది కాదు, అది నందినిది. కాదండి, నందిని కాదు, అనిందితాత్మ దిలీపుడికి. అంతే. అనేది ఆత్మ ఇతనే. సద్వత్సల సద్వత్సల సద్వత్సలా ఉండాలి గురు. సద్వత్సల అది కూడా రెండు ఉన్నాయి. సద్వత్సల సద్వత్సల అంటే రెండు మన ఉన్నాయి. అనంతాత్మ. ఎన్ని ఉన్నాయి ప్రధాన పదం ముందు తీసి పక్కకు పెట్టుకోండి. సద్వత్సల అనంతాత్మ. తర్వాత అనిందితాత్మ సద్వత్సల. అనంతాత్మ ఇంకా లేవా? నా రెండు దిలీప్ అనేది. అంతే. కృతాభ్యనుజ్ఞ. ప్రధాన రెండే ఉన్నాయా? తాభ్యనుజ్ఞ అనేది అక్కడ క్రియా కృతాభ్యనుజ్ఞ. కృతాభ్యనుజ్ఞ ఉంది కదా. అనుజ్ఞ అనేది ప్రథమా విభక్తే కదా. కృతాభ్యనుజ్ఞ. ఆ, దాని తర్వాత కృష్ణ. వశిష్ఠాభ్యనుజ్ఞః. అతితృష్ణ. అతితృష్ణ. ఇవన్నీ కూడా యశోమూర్త. సహ విశేషణాలు అవన్నీ. యశోమూర్తం, మూర్త కాదు, యశోమూర్తం. ద్వితీయభక్తి కదా. యశోమూర్తం. ఇంకోటి లింగం వేరే, నపుంసక లింగం. యశోమూర్తమేవ అనేది పాలకి సంబంధించి చెప్పాడు. యశ పదం వేరే, మూర్తం వేరే, కానీ మూర్తం అనేటువంటి నపుంసక లింగం. యశ నపుంసకలింగం, శుభ్రం నపుంసకలింగం, అవన్నీ నపుంసకలింగం ప్రధాన ద్వితీయ భక్తులు. కనుక ఇప్పుడు మనం సహ అనిందితాత్మ అంటే సహ ఎట్లాంటి వాడు? అనిందితాత్మ. అట్లానే సద్వత్సల, కృతాభేదజ్ఞ, అతిదృష్ట, 4 పదాలు ఉన్నాయి. దీన్ని వరుస తీసుకుంటే అనిందితాత్మ, అట్లానే సద్వత్సల, సహ అని అన్నాడు. సహ అతడు పపౌ త్రాగాను. ఏమి త్రాగాడు అంటే నందిని స్తన్యం. నందిని స్తన్యం. నందిని స్తన్యం. దాని నందిని- విశేషణాలు వత్సహుతావశేషం, తర్వాత శుభ్రం యశః. అక్కడ అంటే ఇక్కడ దాన్ని పోల్చాడండి. అంటే పాలని కీర్తిని పోల్చాడు అక్కడ. యశామూర్తమివ లేదా శుభ్రమూర్తం అయినటువంటి మూర్తమివ శుభ్రం మూర్తం పయః నందిని స్తన్యం పపౌ. కృతం అంటే కృతాభ్యనుజ్ఞ. కృతాభ్యజ్ఞ అంటే కృత చేయబడిన అనుజ్ఞ గలవాడు. కృత అంటే చేయబడిన అనుజ్ఞ, అనుజ్ఞను చేయబడినటువంటి వాడి అంటే పొందబడిన వాడు. సౌండ్ ఒకసారి ఫోన్ చేస్తామా? మ్యూట్లో పెట్టుకోండి. కడకవారు మ్యూట్లో పెట్టండి. వచ్చింది. ఇక్కడ కృతాభ్యనుజ్ఞ అనుజ్ఞ పొందినవాడు. ఎవరి చేత? కృతాచేత ఎవరి చేత వస్తుంది? వశిష్ఠేన. వశిష్ఠ మార్చేత. వశిష్ఠేన అనుజ్ఞ పొందినటువంటి వాడై తృతీయ ఉంది కదా. నందిని స్తన్యం పపౌ. నందిని స్తన్యం ఎట్లాంటిది? వత్స హుతావశేషం కూడా అనుకోండి. హుతావశేషం. వత్స ప్లస్ హుత అంటే 2 ద్వంద్వ సమాసం. వత్సం యొక్క అవశేషం, హుతం యొక్క అవశేషం.
అంతేగా కింద శ్లోకాల్లో చెప్పాడు అంతకుముందు ఇది విశేషణం ఏం కాదు కదా గురువు గారు. ఆ, వత్సహుతావశేషం అనేది విశేషణం కాదు కదా. విశేషణం వయస్సు నందిని స్తన్యానికి. ఆ నందిని స్తన్యము యొక్క విశేషం ఏమి కాదు అది అని అనుకుంటున్నాను. విశేషణమే. వత్సహుతావశేషం అంటే నందిని వత్స లేగ చేత లేగ యొక్క త్రాగినటువంటి అవశేషం. హుత అంతే. అంటే వత్స వత్స హుతంలో యొక్క అవశేషమైనటువంటి నందిని స్తన్యం. ఆ నందిని ఇంకా ఎట్లాంటిది శుభ్రం. ఇవి విశేషణాల కిందకు వస్తాయి. ఇది కూడా విశేషణమే, స్తన్యమైనటువంటి విశేషణం. శుభ్రం అంటే స్వచ్ఛమైనటువంటిది. అది యశ మూర్తం ఇవ పపో అంటే త్రాగాడు. ఎట్లా అంటే శుభ్రం యశ స్వచ్ఛమైన శుభ్రం అనేది రెండింటికి కూడా, అటు స్తన్యానికి దీనికి కూడా వస్తుంది, కీర్తికి కూడా. యశ యశస్సు యొక్క శుభ్రమైనటువంటి యశస్సు అనేటువంటి మూర్తం ఇవ మూర్తిని అదే. ఇది నిజంగా షష్ఠీ తత్పురుషం ఉండాలి. యశోమూర్తం ఇవ అనేటువంటి ఏం చెప్పారు ఇక్కడ? యశస్సు యొక్క మూర్తం లేదా యశస్సు మూర్తము వలె అంటే ఆకారమును వలె. యశస్సే అనేటువంటి ఆకారం, యశస్సు యొక్క ఆకారమును వలె ఉన్నటువంటి నందిని యొక్క స్తన్యం అంటే యశస్సు తెల్లగా ఉంటుంది. అంటే అది యశస్సు సద్యశస్సు అన్నమాట. కీర్తిని కవి సమయాలు అంటారు. కవి సమయం అంటే సమయం మీన్స్ నియమం. కవి సమయం అంటే కవి నియమాలు. కవి నియమాల్లో ఉన్న దాన్ని మనం ప్రశ్న వేయడానికి లేదు. కీర్తిని ఎవరు చూసారు తెల్లగా ఉందని? కనబడనే కదా. అంటే కవుల యొక్క ఊహలు కీర్తిని బోధిస్తూ కీర్తిని హిమాలయ పర్వతంలాగా తెల్లగా లేక ఇంకేదో మనం ఉపమాలంకారం వాడుతుంటాం. ఉపమాయత లక్ష్మీవృందసదు హంసీవ కృష్ణదే కీర్తి స్వర్గంగా మోగాహతి అని. అంటే ఓ కృష్ణ, నీ కీర్తి హంసవలే ఆకాశగంగలో తేలియాడుతుందంట. హంసలాగా ఉంటుంది కీర్తి అంటే తెల్లగా, హంస తెల్లగా ఉంటుంది కనుక కీర్తి తెల్లగాను, సత్కీర్తి తెల్లగాను, అపకీర్తి నల్లగాను చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ ఆ యశస్సు మూర్తిని పొందినట్లుగా, ఎట్లా శుభ్రం స్వచ్ఛమైనటువంటి కీర్తిని పొందిన అన్నట్లుగా నందిని స్తన్యం ఉన్నటువంటి నందిని స్తన్యాన్ని పపవు త్రాగెను అని అర్థం. అంటే ఆయన మీరు అన్నట్టుగా విశేషణ ఒకటి తెల్లగా ఉన్నటువంటిది ఒకటి, అట్లా మిగిలిన భాగం అది అవశేషం అనేటువంటి ఇంకొక విషయం ఏంటంటే అది దాని ద్వారా మిగిలినటువంటి స్తన్యాన్ని ఆయనే త్రాగాడు. నందిని దీని యొక్క స్తన్యాన్ని ఆయన కూడా ఎట్లాంటి వాడు? అనిందితాత్ముడు అనేటువంటి ఒక విశేషణము. సద్వత్సల అంటే సతాం వత్సల సద్వత్సల, సత్పురుషుల యొక్క వసత్ అనే దానికి సత్పురుషులు అని అర్థం. సత్పురుషుల యొక్క వాత్సల్యం గలవాడు అంటే సత్పురుషుల చేత స్థుతించబడేటువంటి వాడు, స్థుతి ప్రేమ కలిగినటువంటి వాడు అయినటువంటి వాడు. అట్లానే అనుజ్ఞ పొందినవాడు, కృత అనుజ్ఞ అంటే వశిష్ఠ మహర్షికి అనుజ్ఞ పొందాకనే తాగాడు. ఆయన ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా నేను వారి యొక్క అనుజ్ఞ పొందాలి, గురువు గారు అనుజ్ఞ పొందిన తర్వాతనే తేగాలి అనేటువంటిది మనకు గతంలో కూడా చెప్పుకున్నాం. ఏది తీసుకున్నా గురువు గారి యొక్క అనుజ్ఞను పొంది తీసుకోవాలి. అంటే పూర్వంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా బ్రహ్మచారులు గురువు యొక్క ఆశ్రమం చదువుకుంటూ వెళ్ళి పక్కకు ఉన్నటువంటి గ్రామాల్లో భిక్షాటం చేసి వచ్చి ఆ భిక్షాటం ద్వారా వచ్చిన పదార్థాన్ని గురువు గారి ముందు పెట్టి గురువు గారి యొక్క నివేదించి ఇది వచ్చింది ఇవాళ నాకు అంటే గురుగారు సరేరా వెళ్ళి తిను అని అంటే అప్పుడు వెళ్ళాలి. లేదా గురుగారు దాంట్లో కొంత భాగం తీసుకుంటే తీసుకోవచ్చు, మొత్తం తీసుకుంటే ఆ రోజు బ్రహ్మచారికి ఆ రోజు అదే ఇంకేం లేదు, ఉపవాసమే. అట్లా గురుగారికి ఇష్టం ఎంత ఇస్తాడు అనేటువంటిది. గురుగారు ఆజ్ఞ పొందిన తర్వాత సరే తినమంటే తినాడు అనేటువంటిది. అందుకే ఆ గురువు గారి యొక్క అనుమతితోని అంటే పాలు వెండిన తర్వాత ఆ మిగిలిన భాగాన్ని తాను నేను తీసుకుంటానని చెప్పి తాను వాటిని తీసుకున్నాడు. ఎట్లా? అతితృష్ణ. అతితృష్ణ అంటే తృష్ణ అంటే దాహం అని అర్థం. దాహంతో ఉన్నవాడు తాగినట్టుగా అంటే నేను అప్పటిదాకా కోరిక పొందాలి అనేటువంటి ఏదైతే తన యొక్క సంతానం కలగాలని తపంతో ఉన్నటువంటి వాడికి వచ్చేసింది అనేటువంటి ఒక మిక్కిలి ఆనందంతో అనమాట. తృప్తితో తాగినటువంటిగా. కృష్ణ అంటే దాహంతో ఉన్నటువంటి వాడు ఎట్లా అయితే పాలన తాగుతుంటాడు
అట్లా దీని ఎందు కూడా ఏ కోరిక, కీర్తి ఎందు కూడా కోరిక గలవాడు. కీర్తిని ఏ ప్రకారంగా ఆ కీర్తివంతం విషయంలో కూడా తాను ఏ విధంగానైతే మిక్కిలి ఆతృతో ఉంటాడు అట్లా ఉన్నట్టుగా. అంటే రాజులో కీర్తి ఉండాలి అనేది ఖచ్చితంగా నియమం. కీర్తి కొరకే పాటుపడాలి. అంటే అర్థం ఏంటి? అపకీర్తి కలగకుండా పనులు చేయాలి, సత్కీర్తి కలిగాలి. రాజు ఎంత గొప్పవాడైనా అపకీర్తి కలిగితే దానివల్ల పరిపాలన నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మంచి చేయవచ్చు, కానీ ప్రజల్లో అపకీర్తి వస్తే, రాజు పట్ల వస్తే, అప్పుడు ద్వేషం వస్తే మరొక రకం అవుతుంది. కనుక అట్లానే శత్రు దగ్గర కూడా అపకీర్తి వస్తే కూడా వాడు యుద్ధానికి పడతారు. అట్లాంటి ఆ కీర్తి వందంతోనే రాజు గొప్ప మహావీరుడు అనేస్తే వాడు భయపడతారు రాడు. అందుకని సత్కీర్తి కొరకు పాటుపడదు రాజు యొక్క పరిపాలన. కనుక ఆయన సత్కీర్తి నీకు ఏ విధంగా అయితే అతిదృష్టంగా ఆ కీర్తిని పొందడానికి తప్పబడుతుంటాడు, అట్లానే ఈ పాలను కూడా అతితృష్ణ అంటే మిక్కిలి తృష్ణుడు అయినటువంటి, అంటే మిక్కిలి తాను పాలను తాగాలనే ఎందుకొరకు అంటే కోరిక కొరకు, తాను పొందాలనే కొరకు కూడా, ఏదో ఆకలితోనే కాదు. ఆ విధంగా అతను త్రాగాడు అనేటువంటి శ్లోకంలో పిండితార్థం. ఇక్కడ ఒక సందేహం అయ్యా. ఇప్పుడు నందిని స్తన్యం అనడంలో నందిని అనే పదం వాడుకున్నాడు. అనిందితాత్మ అనేటటువంటి నంది అనే దానికి అనిందితాత్మ అనేది ప్రాసగా, అంటే అదే శబ్దాలంకారం వేసుకున్నాడు. చాలా అందంగా ఉంది, బాగానే ఉంది. అక్కడ అనిందితాత్మ అనేటటువంటిది ఆయనకు అవసరమా లేదా? ఇక్కడ సబ్జెక్ట్ టు కరెక్షన్, అది మనం పక్కకు పెడదాం. అనిందితాత్ముడు అయినా కాకుండా ఇప్పుడు అక్కడ తీసుకుంటాడా లేదా తర్వాత విషయం. కానీ వత్స లేనటువంటి వాడు, అసలు సంతానమే లేని వాడిని సద్వత్సల అనే పదం ఉపయోగించటంలో ఉద్దేశం. సత్పురుషులకు వాత్సల్యం గలవాడు. ఇప్పుడు వాత్సల్యం అనే పదం ఎట్లా వచ్చింది? పిల్లల్ని చూస్తున్నాడు, తన ప్రజల్ని చూస్తున్నాడు. సత్పురుషులకు ఉన్న వాత్సల్యం గలవాడు ఈయనకు. కాదు. నాకు డౌట్ సార్ ఇక్కడ. సద్వత్సల అంటే సత్పురుషుల వాత్సల్యం కలవాడా, సత్పురుషుల వాత్సల్యం పొందినవాడా? సత్పురుషుల యొక్క వాత్సల్యం పొందినవాడు. అది కరెక్ట్. అంటే ఈయనకు సంతానం లేదు, ఇతను సద్వత్స కాదు, ఇతనికి సంతానం లేదు కాబట్టి. సత్పురుషులైన వాత్సల్యం గలవాడు అంటే అర్థమవుతుందంటే సత్పురుషులు చిన్నవాళ్ళు అవుతారు, ఈయన గొప్పవాడు అవుతారు. సత్పురుషులు గొప్పవాడు చేయాలంటే వాడి యొక్క వాత్సల్యం. ఇక్కడ వాత్సల్యం ఎవరి ఎందుకు ఉంటుంది? ఉంటుంది, పెద్దవాడు ఎందుకు కాదు. ఇతను వాత్సల్యం కలిగిన వాడు కాదు, ఇతను వాత్సల్యం పొందినవాడు. ఇక్కడ పొందుట కాదు, సత్పురుషుల యొక్క వాత్సల్యం కలవాడు. సతాం వాత్సల్యం యస్య సహ, సతాం వత్సల యస్య సహ, సతాం వత్సల అనే యస్య సహ కూడా అక్కడే. సతాం వత్సల సద్వత్సల. వత్సల అంటే వాత్సల్యం కలవాడు, సత్పురుషుల యొక్క వత్సలుడు. అంటే సత్పురుషులు ఇతన్ని వత్సలుడుగా అంటే ప్రేమాభిమానం గలవాడు అనే ఉద్దేశం. అంటే ఈ రెండో అర్థం చెప్పుకోవచ్చు, కానీ పెద్దవాడు అర్థమవుతుంది, పెద్దరిక వస్తుంది, నాకు పెద్దరిక వస్తుంది. ఇక్కడ కూడా మహర్షుల యొక్క వాత్సల్యం పొందినవాడు అలా కూడా. సత్పురుషులైన వాత్సల్యం గలవాడు అంటే అర్థమవుతుంది. సరే, అర్థం అట్లా చెప్పుకున్నా గ్రామటికల్ కుదిరినా అర్థంలో భావంలో తేడా వస్తుంది. ఏంటంటే మహర్షుల యొక్క వాత్సల్యం పొందినవాడు, వాళ్ళకి వాత్సల్యం, అంతేకాదు వాళ్ళైంది వాత్సల్యం కాదు. అంటే గ్రామటికల్ అట్లా చెప్పవచ్చు, తప్పేం లేదు. కానీ అర్థంలో మాత్రం వస్తుంది, మార్పు అట్లా వస్తుంది. అంటే వాత్సల్యం, ఈయనకు వాత్సల్యం ఉన్నట్టు వాడు సత్పురుషులు చిన్నవాడు అవుతారు. సత్పురుషులను పిల్లవాళ్ళగా చూసినట్లు లెక్క. వత్సలో వత్స అనడంలో అర్థం ఏంటి? సద్వత్సలో వత్స అన్నాడు. సద్వత్సల వేరు, వేరు. తర్వాత దానికి సద్వత్సల ముందు దానికి వత్సవత్సపదం అక్కడ చేకాకు అసలు అలంకారం అంటే ఊరికే వేసుకడా అలంకారం. ఆ వత్సపదం వేరే, వత్సహుతాత్మ పదం వేరే. వత్స అంటే లేగయ్య అని ఇదిలేండి, అంతా అజ్ఞానంతో అడిగే ప్రశ్నలేండి. పొరపాటు చూడలేదు, దాంతో ఉంది. అడుగుతుండండి, ఈ రెండో మాట వద్దు. అయ్యో అజ్ఞాన పదం వద్దు. మంచి రెండు శబ్దాలంకారాలు. హుతావశేషం, ఇది మొత్తం ఒక పదం తీసుకుంటే నందిని స్తన్య వత్స హుతావశేషం అనేది తీసుకోవాలి.
స్తన్యం అది అంటే నందిని స్తన్యం, వత్సహుతావశేషం నందిని స్తన్యం. వత్సహుతావశేషం నందిని స్తన్యం. నందిని స్తన్యం అంటే వత్సహుతావశేషం విశేష స్తన్యం. ఇక్కడ వత్సల సత్వత్సల అనేది ఆనందితాత్ముడికి వర్తిస్తుంది. అది అది ప్రథమ భక్తిపది, ద్వితీయ భక్తిపది. ద్వితీయ భక్తిపదాలన్నీ స్తన్యానికి, ప్రథమ ఈ ప్రధాన భక్తిపదాలు రాదు. సహకి సాగి అది 2 శబ్దాలంకారాలు, ఒక ఉపమాలంకారం. చక్కని శ్లోకం. ఉమా కూడా కాదు, ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. యశోమూర్తమేవ. అదే యశ అనేటువంటిది యశస్సు, శుభ్రమైన యశస్సు అన్నప్పుడు మీకు యశస్సు కనబడుతున్నదా? ఉపమాలంకారానికి ఉత్ప్రేక్షాలంగా 2 ఒకేలాగా ఉంటాయి. కనబడేది ఉత్ప్రేక్ష, కనబడేది ఉపమాలంకారం. కనబడేటువంటి వస్తువులాగా వాడారనుకోండి, అప్పుడు ఉపమాలంకారం. ఉత్ప్రేక్ష అంటే ఊహల్లో ఉంటుంది. అంటే కీర్తి తెల్లగా ఉంది అన్నప్పుడు, కీర్తి అనేది మనకు రూపమే లేనప్పుడు దానికి తెల్లదనం ఎట్లా సృష్టిస్తున్నారు? అందుకొరగా అది ఉత్ప్రేక్ష అవుతుంది. అట్లా చీకటి నల్లగా ఉంది అంటే ఓకే, చీకటి కాటకలాగా ఉంది అంటే, కాటక అనేది ఆకారం, చీకటి అనేది నిరాకారం. కాటుక వర్షిస్తున్నట్టుంది అన్న సందర్భం. అంజనీ వాంజనం అంజనం నభః అని వర్షతి కాటుక వర్షిస్తున్నదా అన్నట్లు ఉన్నది అంటే ఉత్ప్రేక్ష. అదే కాటుక వలె ఉన్నది అంటే ఉపమా. అక్కడ వర్షతీవ ఇవనే, వర్షతీవ అంజనం నభః. అంజనం వర్షతి, అంజన నర్షతి ఇవ అంటే నర్జిస్తున్నట్టుగా ఉన్నది కనుక ఆకాశం వర్షం నర్చడం, ఆకాశం వర్షించదు కదా, ఆ కాటకను వర్షించదు కనుక అది ఊహల్లో ఉన్నటువంటిది ఉత్ప్రేక్ష అవుతుంది. ఇది కూడా అంతే. ఇక్కడ మీరు మూర్తం ఇవ పపో ఇవ అని కూడా అన్నది. తాగినాడు అన్నట్లే తాగుతున్నాడు అన్నట్టు అబద్ధం బట్టి రాసుకోవచ్చు. తర్వాత మనకు ఇప్పుడు దాదాపు 57 వచ్చేసాం. 3-4 నిమిషాలు ఉంది. దీంట్లో మీరేదా ఇంకేమైనా విశేషాంశం చెప్తే చెప్పండి. చర్చ అయిపోయింది. ఈ 2 అలంకారాలే విశేషం. అలంకారమే అద్భుతమైన విశేషం. మనకు దాదాపు 64 అంటే ఇంకో 10 శ్లోకాలు మన ఇప్పుడు ఇవాళ 9 గురుగారు, 69 కదా, 69 తర్వాత మన ధాతుల మీద కృత్ప్రత్యయాల గురించి చెప్పుకుందాం అనుకున్నాను. 2 నిమిషాలు కొన్ని చెప్తాను. అంటే మీకు ఇదివరకు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒక్కసారి రిపీట్, మనం చాలాసార్లు వచ్చిన విషయాన్ని. ప్రతి ధాతువు మీద, ధాతువు అంటే మూల పదార్థం, దాని మీద ఏదైనా ప్రత్యయాలు చేరిస్తేనే అది మన వాడకానికి సిద్ధంగా ఉంటుంది. దానికి తింగులు చేర్చామనుకోండి, తింగ్ అంటే ధాతు ప్రత్యయాలు. ధాతు ప్రత్యయాలు చేసేటప్పుడు క్రియాపదంగా మారి భవతి భవత భవంతి గచ్చతి గచ్చత గచ్చంది లాంటి పదాలు అవుతాయి, క్రియాపదంగా అవుతుంది. వాటి మీద కొన్ని పదాలు, కొన్ని తద్ధితాలు చేరిస్తే, కొన్ని కృదంతాలు చేరిస్తే శబ్దాలుగా మారుతాయి. రమ్ అనే రామ శబ్దానికి గహి ప్రత్యయం రామహ అయింది. అంటే మనకి ఇవన్నీ పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఊరికే చెప్పుకున్నాను. రమ్ అని రామహ. అట్లానే తిమ్ రాస్తే మతి, తృచి ప్రత్యయం ధాత. తృచి అంటే చేసేవాడు అనేటువంటి అర్థం, క్రియాపదాన్ని చేసేటువంటి వాడు అనే అర్థంలో తృచి ప్రత్యయం చేస్తే ధాతృ, ధారణే, పోషించేవాడు, ధరతి ధారతి. దీనికి తృచి ప్రత్యయం ధాత అనేది, పోషించేవాడు అంటే సృష్టించేవాడు, తయారు చేసేవాడు. ఇదే ఇది దీనికి తృచి ప్రత్యయం కాకుండా శత్రు ప్రత్యయం ఉంది. శత్రు ప్రత్యయం పచంత అని చెప్పుకున్నాం. అంటే చేస్తున్నవాడు. ధాతృ శబ్దానికి అంటే తృచి ప్రత్యయానికి దీనికి ఏమిటి డిఫరెంట్ అంటే, తృచి ప్రత్యయము
చేసేటువంటి వృత్తి గలవాడంత స్వభావం గలవాడు, అదే వృత్తి గల ధాతు శబ్దం మొత్తం ఆయన అన్నట్లు. త్రాత రక్షించేవాడు స్వభావం, అంటే కేవలం ఒక టైంలో కాదు, జనరల్ త్రాత. కానీ పచచ్యుద్ధం అంటే మనం శత్రుప్రతి అంటే ఆ కాలం మాత్రం తత్కాలికమైనటువంటి మాత్రమే, కానీ పర్మనెంట్ కాదు. పచచ్యుద్ధం పచంతో భజంత అంటే వండుతున్నవాడు అంటే వండుతూ ఉండాలి అంతే, వండి విడిచిపెట్టిన తర్వాత పచచ్యుద్ధం వాడదు. అది శత్రు ప్రత్యయం. శత్రు షానచని రెండు ప్రత్యయాలు ఉన్నాయి. శత్రు ప్రత్యయం ఏమిటంటే పరస్మైపై ధాతువులను వస్తుంది. షానచ్ ప్రత్యయము ఆత్మనిపై ధాతువులను వస్తుంది. అంటే వర్తమాన ఆన అని వస్తుంది. వర్తమాన వర్ధమాన క్రియమాణ అంటే అది క్రియతే ధాతు క్రియమాణ అయింది. వృతు వర్తతే ధాతువునకు ఇలా ఆత్మనేపది వర్తమానం అయింది. అట్లానే వర్ధమాన వర్ధతి వర్ధతే వర్ధేతి, వందమాన వందతే వందేతే వందమాన అని అంటే నమస్కరిస్తున్నవాడు, వర్ధమాన అభివృద్ధి పొందుతున్నవాడు. అది వర్తమాన కాలార్థంలో శత్రు ప్రత్యయం షానచ్ ప్రత్యయం రెండు. అట్లానే తప్రత్యయం ఉన్నది. తప్రత్యము తవత్ ప్రత్యయం మళ్ళీ రెండు జంట. తప్రత్యయం ఇవి రెండు కూడా భూతకాలార్థం ఇచ్చేది. భూతకాలార్థం ఇచ్చిన రెండింటి తేడా ఏమిటంటే తప్రత్యయము కర్మని ప్రయోగం, అంటే కృతః చేయబడినవాడు, గతః వెళ్ళబడినవాడు, లిఖితః రాయబడినవాడు, లేదా లిఖితం రాయబడినది, పఠితం చదవబడినది, పఠిత మయా గీత పఠిత. గీతా స్త్రీలింగం పఠిత శబ్దం అంటే మూడు లింగాలు, ఇవి శబ్దాలుగా మారుతున్నాయి కనుక లింగాలు కూడా అకారాంతాలు కానీ అట్లా అని వాటి బట్టి ఉంటుంది. పచచ్ఛేదం తకారాంతం ఈకారాంత అకారాంతంగా అవుతుంటాయి. అట్లా అంటే పచచ్ఛేదం తకారాంత శబ్దాలు అయినప్పుడు స్త్రీలింగం ఈకారాంతాలు అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అకారాంత శబ్దాలు మాత్రం అకారం, స్త్రీలింగంలో ఆకారం, నపుంసకంలో అకారం. అంటే స్త్రీలింగ అకారాంతం ఒకవేళ పుంలింగంలో అకారాంతం అయితే స్త్రీలింగంలో ఆకారాంతం, నపుంసకంలో అకారాంతం. పచచ్ఛేదము తకారాంతం అయినప్పుడు స్త్రీలింగంలో ఈకారాంతం అవుతుంది. అది నియమనే తకారాంత ప్రాయశ స్త్రీలింగే ఈకారా భవంతి అని. అయితే తకారం ఒకటే కాదు, నకారాంత శబ్దాలు కూడా అన్ని కూడా అయితే గుణిని అవుతుంది. అట్లానే రాజ్ఞి రాజన్ శబ్దం రాజ్ఞి అయింది. రాజన్ శబ్దం స్త్రీలింగం రాజ్ఞి. ఇట్లా ఈకారాంతాలు కూడా. తర్వాత అసమాపకార్థంలో త్వా ప్రత్యయం లే ప్రత్యయం ఉంది. త్వా అంటే మనం ధాతువు పైన త్వా ప్రత్యయం చేస్తే త్వాల కకారం ఉన్నా అది ఎగిరిపోతుంది, త్వా మాత్రమే ఉంటుంది. గత్వా కృత్వా చిత్వా పఠిత్వా లిఖిత్వా అనే దాన్ని బట్టి ఉంటుంది. అది పైన ఒకవేళ ధాతు పైన ఉపసర్గ ఉంటే లియ ప్రత్యయం. అంటే మనం గుర్తుంచుకోవాలి, త్వా ప్రత్యయం లే ప్రత్యయం ఒక జంట, తప్రత్యయం తవతు ప్రత్యయం ఒక జంట, శత్రు ప్రత్యయం షానుజులు ఒక జంట. అయితే తప్రత్యయము కర్మణి అని చెప్పాము, తవతు ప్రత్యయం కర్తరి ప్రయోగం. లిఖిత రాయబడింది, పఠిత చదవబడిన వాడు, చదవబడినది. లిఖిత వాన్ పఠిత వాన్ అనేది షానచ్ ప్రత్యయం. అంటే అర్థం ఏంటి? తవతు ప్రత్యయం. తవతు ఉద్దేశం ఏంటంటే చదివిన వాడు, తప్రత్యయము చదివించబడినవాడు, చదవబడినది. మయా గ్రంథ పఠిత అంటే ఆ తప్రత్యయం కర్మను చెప్తుంది. మయా గ్రంథ పఠిత అంటే నా చేత గ్రంథము చదవబడింది, అంటే నేను గ్రంథం చదివాను అనేటువంటి డైరెక్ట్ స్పీచ్ ఏమో తవత్ ప్రత్యయం. అహం గ్రంథ పఠితవాన్, అంటే నేను గ్రంథం చదివాను. మయా గ్రంథ పఠితం గ్రంథ పఠిత, గ్రంథ పోనం కదా, పఠిత
మయా గ్రంథ పఠిత అన్నప్పుడేమో చదవబడినది కర్మణి ప్రయోగం. ఈ కర్మణి ప్రయోగానికి మనం కర్తను తృతీయభక్తితో చెప్పాల్సి వస్తుంది, మయా చెప్పాల్సి వస్తుంది. మయా గ్రంథ పఠిత, పఠిత గ్రంథ అంటే మామూలుగా డైరెక్ట్ స్పీచ్ అయితే అహం గ్రంథం పఠితవాన్, పఠితవాన్ చెప్పినప్పుడు కర్మ ద్వితీయభక్తి వస్తుంది. అట్లా ఇంకోటి ఏమిటి, ల్యప్రత్యయం చెప్పుకున్నాం, లిప్రం ఉపసర్గ పైన ఉన్నటువంటిది ఇది కూడా. అట్లానే తుమున్ ప్రత్యయం, తుమున్ అనే ప్రత్యయం ఏంటి, గంతుం కర్తుం చేత్తుం పఠితుం వదితుం చేయుటకు టకుటకు అని వస్తుంది. అంటే కారణాన్ని సూచించేది. ఇది క్రియార్థం చెప్పదు, కారణం మాత్రమే చెప్తుంది. చేయుటకు అంటే అసమావ క్రియార్థం కావు. ఇప్పుడు శత్రు ప్రత్యయం కానీ, శానత్ ప్రత్యయం కానీ, తప్రత్యయం కానీ, తవతు ప్రత్యయం కానీ ఇవన్నీ క్రియార్థంలో వాడవచ్చు. త్వాప్రత్యయం లేప్రత్యయం క్రియ కానీ అసమావ క్రియ. కానీ లేప్రత్యయం మాత్రం క్రియకు సంబంధం, క్రియను కారణంగా చెప్తుంది. గంతుం వెళ్ళటానికి, అంతే. అంటే క్రియ మీద ఎఫెక్ట్, ఎంతో క్రియను కారణంగా చూపించడం, అంతే. వెళ్ళుటకు అని ఇట్లా పాతం అని ఇట్లా వస్తుంది. సరే, ఇంకా స్త్రీలింగాలు అట్లా వేరే ఇంకా ఇంగ్లీష్ ప్రత్యయాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ వేరే సార్, అవన్నీ తర్వాత మనం ఇది ప్రధానమైనటువంటి. ఒక రచయిత పఠితలకి నమస్కారము అన్నాడు. ఎవరికి? పఠితలకి నమస్కారము అన్నాడు. పఠితలకు కొంతమంది పఠితలకి నమస్కారం ఏమిటి, పాఠకులకి అన్నారు కానీ పఠితలకి నమస్కారం అంతే. ఆయనేమో ఈ పఠితవాన్ అనేది ఇందులో ఉంది కాబట్టి పఠితలకి నమస్కారం వాన్ వేరే, పఠితులు వేరే, పఠితవాన్ వేరే. అదే పఠిత అంటే చదవబడే పుస్తకం ఇది. తలకు నమస్కారం పెట్టదలుచుకున్నాడు, తలకు నమస్కారం పెట్టదలుచుకున్నాడు, పాదాలకు కాదు. అందుకోసం తలకు నమస్కారం అన్నాడు. పఠితలకు తలకు నమస్కారం, అది నమస్కారం పెడతారు అందరూ, ఆయన తలకు పెట్టదలుచుకున్నాడు. అంటే కొంతమంది కొన్ని రకాల ఏదో చేయబోతారు, చేయబోతారు. అదే కొన్ని పొరపాటున వాడుకలోకి వస్తాయి. అట్లా ఎవరో పొరపాటున వాడితే ఆ పండితుడు వాడాడు కదా అని ఇంకోటి ఎవడో వాడేస్తాడు. పఠిత వంతులకు నమస్కారం. సభికులు అనేది అట్టాటి పదమే కదా. సభికులు కూడా వాడద్దు, సభ్యులు వాడాలి. అదే అట్టాటి పదమే సభికులు. అది పండితుల్లోనే భేదాభిప్రాయం ఉంది సార్. కొందరు వాడాల్సి తప్పులేదని అంటారు, ఏది అనేటం కూడా తప్పు కాదు అని అంటారు. సభికులు వద్దు, సభికులు అనేటువంటిది భూషభూషితమైన పదం. అది పదం వ్యాకరణ అయితే కరెక్టే, కానీ అర్థం ఏమవుతుంది అంటే సభికులు అంటే జూదగాడు అని అర్థం వస్తుంది. రూఢార్థం అదే. ఇప్పుడు ఇక్కడ మనకు నేను అనుకుంటా, ఈయన నాగపణి శర్మ దాంట్లో సహస్రావధానంలో నేను ఉన్నాను, అక్కడే కూర్చున్నాను. పూర్వకాయ వేసి అందరికీ సభికులు నమస్కారం అన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి బహుశా ఆయన ఉండే అనంతరామయ్య గారు, వేలూరుపాటి అంతరాగారు అన్నారు వెంబడే. మమ్మల్ని దయచేసి సభికులు చేయకండి అని చేతుడు నమస్కారం పెట్టారు. మేము సభికుత కాదు, సభలో ఉన్నవాడు మాత్రమే అన్నాడు. అంటే సభికులు అంటే ఒక రకంగా నిందించినట్టు అర్థం వస్తుంది. అదే సభికులు అంటే తాగుబోతులు అనే అర్థం ఉన్నది అండి. జూదగాడు అని పేకాట ఆడేవాడు నలుగురు ఇంగ్లీష్ లో సెమినార్ అనేది కూడా అటువంటి దుష్టమైన పదమే. అట్లాగా సెమినారా? కానీ అది వాడుకలోకి ఎక్కింది, అది అంతే. అది సరే అండి, అందరికి కూడా శుభరాత్రి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరు కూడా
ధన్యవాదాలు. నమస్కారాలు. అక్కడి వారు నమస్కారాలు. ధన్యవాదాలు. నమస్కారం. ఏం చేస్తాను